మీరే తెలుసుకుంటారు నేను మీకోసం సిద్ధపరిచిందని. ఏం సిద్ధపరిచావు చెప్తేగా మాకు తెలిసి వచ్చేదానికి. ఎవరికైనా డబ్బులు గిబ్బులు ఇచ్చి పెట్టావా చెప్తే కదా మాకు తెలిసి వచ్చేదంటే, మరి నేను మీకు ఆస్తి ఐశ్వర్యం సంపాదించకపోయినా మీకోసం క్రీస్తు ప్రభులు వారిని సిద్ధపరిచి పెట్టాను, రక్షణను సిద్ధపరిచి పెట్టాను, కుటుంబ రక్షణ కోసం ఓడను సిద్ధపరిచాను. ఓ రోజు ఉగ్రత దినం రాబోతుంది, ఒకరోజు ప్రళయ దినం రాబోతుంది. అది జల ప్రళయం, ఉగ్రత దినం, తీర్పు దినం. ఆ తీర్పు దినంలో ఓడలో ఉన్న మీరేమో పైకి ఎత్తబడతారు, ఓడలోనికి రాని వాళ్ళు పాతాళలోనికి దిగిపోతారు. సిద్ధపరచుకున్నాడు కాబట్టి జలప్రళయం వచ్చిందండి. ఆ జలప్రళయంలో ఓడేమో పైకి 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 వెళ్ళిపోతుంది. భక్తిహీనులందరూ క్రిందకి 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 దిగిపోతుంది. ఈరోజు తిని తాగి జులపాలు పెంచుకొని బతకనివ్వండి. నీతిమంతుడుగా ఉండనివ్వండి, పాపుల్ని పాపులుగానే ఉండనివ్వండి. భక్తి